ప్రభువును సర్వసృష్టికర్త అయిన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారముని మీకు అందించుటకు దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ప్రతిరోజు మనము ధ్యానిస్తున్న రీతిగా యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 4వ మాట ధ్యానాంశము ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇది ఆవేదనతో కూడినటువంటి మాట. యేసు ప్రభువారు భరిస్తున్నటువంటి సిలువ భారము కంటే, ఆ ఘోర అవమానము కంటే ఆయనను మరింత ఎక్కువగా బాధించిన విషయం ఏమిటంటే తండ్రితో ఎడబాటు. ఆయన మరి కొద్ది క్షణాల్లో తన ప్రాణమును తండ్రికి అప్పగించబోతున్నారు. తండ్రితో సహవాసాన్ని కోల్పోబోతున్నారు. ఆ ఎడబాటును తట్టుకోలేక బిగ్గరగా కేక వేస్తున్నారు. అది గొప్ప ఆర్తనాదం. అది తండ్రితో శాశ్వతమైన ఎడబాటు కాదు, అత్యంత స్వల్పమైన ఎడబాటు మాత్రమే. ఆయనను దానిని కూడా ఆయన భరించలేకపోతున్నారు. తండ్రి తన సన్నిధిని కుమారుని నుండి తీసివేయడానికి ఇష్టపడ్డాడు. కావాలనే అట్లా చేస్తున్నారు. అతని నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం. ఒకవేళ అతన్ని నలుగుట్టడానికి తండ్రికి ఇష్టం లేకపోతే ఈరోజు ఈ రక్షణ మనకు లేదు. ఆ తండ్రి ప్రేమలో గొప్ప త్యాగం ఉంది. మనం ఆయన యందు దేవుని నీతి ఆగినట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. 2వ కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం. ఏదైనా వనములో మనము తండ్రితో కోల్పోయినటువంటి సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించడానికి మన ప్రియ రక్షకుడు తన తండ్రి సహవాసాన్ని కోల్పోబోతున్నారు. ఎందుకంటే ఆ సిలువ యాగమే తండ్రితో మనము కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పునరుద్ధరిస్తుంది. తండ్రి త్యాగం, కుమారుని విధేయత రెండు కలిసి ఆ దినాన్న తండ్రితో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి మనకి నెలకొల్పాయి. ప్రియ సహోదరుడా, వాక్యమింటినటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఇంతకీ తండ్రితో మనల్ని కలపడానికి ఆయన చేస్తున్నటువంటి త్యాగం, తండ్రితో నీ బంధం కొనసాగుతుందా? ఆగిపోయి ఎంతకాలమైందో కూడా గుర్తులేనంత కాలమైందా? దేవునితో సంబంధాన్ని కొనసాగిస్తున్నాం, మంచిదే. మరి మన సహవాసం మాటేంటి? సంబంధానికి సహవాసానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఆదాము ఏదెనులో నుండి గెంటు వేయబడినప్పటికీ అతడు దేవుని కుమారుడుగానే పిలువబడ్డాడు. అది తండ్రి కుమారుల సంబంధం. కానీ గెంటు వేయబడడం ద్వారా అతడు దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. ప్రియ స్నేహితుడా, వాక్యమింటినటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, మనము కూడా ఆయన పరిశుద్ధ రక్తములో కడగబడిన దేవుని బిడలుగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాము. కానీ తిరిగి పాపము చేయడం ద్వారా ఆయనతో సహవాసాన్ని కోల్పోతున్నాం. సంబంధం మాత్రమే కలిగి ఉండి సహవాసము లేకపోతే ఆ నిత్య రాజ్యానికి చేరలేం. సహవాసాన్ని కోల్పోవడానికి గల ఏకైక కారణం పాపమే. అట్లా అయితే పాపము లేని యేసు ప్రభువారు ఎందుకు తండ్రితో సహవాసాన్ని కోల్పోయారు? మన పాపముల నిమిత్తం ఆయన పాపముగా చేయబడ్డారు గనుక. అందుకే ఆయన ఆక్రందన. ఆ సిలువ ప్రేమను మనము అర్థం చేసుకుందాం, మన జీవితాలు సరిచేసుకుందాం, కోల్పోయిన సహవాసాన్ని ప్రారంభిద్దాం. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం, నిత్య రాజ్యానికి వారసులం అవుదాం. అట్టి కృప ధన్యత ప్రభువు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన అమూల్యమైన మరి ఒక దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతా నీ కాపుదల మాకు దయచేయండి. ఈ దినమంతటికి కావలసిన నీ భద్రత, నీ తోడు, నీ కాపుదల మాకు అనుగ్రహించండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదముల నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభువా.
వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. తండ్రితో సహవాసము కలిగినటువంటి జీవితాలు ప్రతి ఒక్క బిడ్డ కలిగి ఉండడానికి సహాయం చేయండి. బలహీనులను, చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారికి నీ కృప సమృద్ధిగా మీరు దయచేయండి. అప్పుల బాధలతో బాధపడుచుని బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. గర్భఫలం లేక ఇబ్బంది పడుచుని బిడ్డ లేక మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నీ కనుదృష్టి వారి మీద ఉంచండి నాయన. దూరదేశంలో ఉండి వాక్యం బిడ్డ నీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి నీ కృప సమృద్ధిగా మీరు దయచేయండి. మాకు కదే యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడి మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక, ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.